గడిచిన కాలం అంతయు రేయనక పగలనక దేవుని కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి 4489వ దినం వరకు కాపాడినందుకు దేవునికి స్తోత్రములు. ఈ దినం చేరి వచ్చిన పెద్దలకు మరియు సేవకులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రారంభించుకుందాం కాన్ఫరెన్స్ మీటింగ్. ప్రారంభ ప్రార్థన జాన్ పాల్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి చేయవలసిందిగా కోరుచున్నాం. వందనాలు జాన్ పాల్ అన్న. ఎత్తిడవ తండ్రివి, సమాధానకర్త యోగమాయ సుప్రవ్వా, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు స్తోత్రాలయ. మా దినముల సంఖ్యను లెక్కించినటువంటి వాడవు, ఒక్కటైనను కాకమునిపై నీ జీవ గ్రంథములో లిఖితము చేసిన ప్రభా స్తోత్రాలు నాయన. ప్రతిదినము నేటి వరకు ఎంతో అద్భుతముగా కొనసాగింపు చేస్తున్న ఈ పరిచయను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. దీని వెనక ఉన్నటువంటి ప్రయాసను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. బర్నబాసన కొరకు, వారి సహకారుల కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన. దీని వెనక్కుండి ప్రోత్సాహపరుస్తున్నటువంటి ప్రియులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నేటిదిన వాక్య తలంపుల కొరకై మీ సన్నిధిలో ఎదురు చూస్తూ శక్తిమంతుడు సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన జాన్పాలన్నకు వందనాలన్నా. పాట పాడడానికి రాలేదు అన్న. మన మధ్యన ఉంటున్న రూపస్ అన్న గారు పాట పాడి దేవుని మయంపరుస్తారు. అన్న వందనాలు రూపస్ అన్న. క్రైస్తవ సునాద గీతం నుంచి 600 పాట పడుకుందాం. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమే సుఖే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవము, దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరేను, చుక్కాని లేని నావావలి నేనుండ అద్దరికి చేర్చెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, నాదు జీవమాయనే నా సమస్తము. సాతాను బందీనై కుములుచుండు వేళ విడిపించే శ్రీయేసుడే, రక్తమంతా కార్చి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసెనే. సాతాను బందీనై కుములుచుండు వేళ విడిపించే శ్రీయేసుడే,
రక్తమంతా కార్చి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసెనే. సాతాను అనగా దృక్క అధికారం బలమిచ్చెను. సాతాను అనగా దృక్కన్ అధికారం బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము. నాదు దైవము, దివి దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. వందనాలు. వందనాలన్నా. చక్కటి పాట పాడి దేవుణ్ణి స్తుతించిన రూపసన్నకు వందనాలన్నా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మన మధ్యన ఈ దినము దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు నాగేందర్ రాజన్న గారు మనుమదురాయి నుంచి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి నేమన్న గారు చెన్నై తమిళనాడు నుంచి సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందుగా వాక్యం కొరకు మన మధ్య ఉంటున్న ఇజ్రాయెల్ అన్న గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. వందనాలన్న ఇజ్రాయెల్ అన్న. వందనాలు శేఖర్ బాబు. వాక్యం కొరకు ప్రార్థించండి. పరిశుద్ధుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి, మిక్కులుగా మమ్మల్ని ప్రేమించి గడిచిన రాత్రి మా అందరికి మంచి విశ్రాంతినిచ్చి సజీవుల లెక్కలో లేచి ఈ ప్రాతకాల సమయంలో నీ పాత సన్నిధిలో సాగిలపడి నేను కనపరిచే కృపను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మెట్టుకు మా నాయన ప్రారంభ ప్రార్థనలోను చక్కటి పాట ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. దివ్య వాక్కులు అందించడానికి తమిళ్లో అలాగే తెలుగులో తర్జుమా చేయటానికి సేవకులు సిద్ధంగా ఉండగా మీరు మాతో మాట్లాడి మాకు క్షేమాన్ని దయచేయండి. ఈ మాటలు నిత్యం ఈ రీతిగా విని మా జీవితాలలో వాటిని అనుసరించి జీవించడంతో మాకు నేర్పిస్తున్నారు. అందరు బట్టి మీకు విరలేని స్థితులు స్తోత్రాలయ్యా. ఈ ముందున్న సమయాన్ని మీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో అంతం వరకు మీరే ఉండి నడిపించి క్రమముగా మర్యాదగా జరిగించి ఘనత మహిమ ప్రభావం మా అందరి ద్వారా ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి మహిమ గల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు వందనాలన్నా. వందనాలయ్యా, వందనాలు. ఇప్పుడు మన మధ్యన దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు నాగేందర్ రాజన్న మనుమదురాయి నుంచి వాక్యం అందిస్తుండగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు నేమి అన్న గారు చెన్నై నుండి మనకు అందిస్తుండగా శ్రద్ధగా ఇని దేవుని మేలులను ఆశీర్వాదాలను పొందుకుందాం. ఇరువురికి వందనాలన్న. 6:10 వరకు వాక్యం అందించండి అన్న. నాగేందర్ అన్న మరియు నేమి అన్న. ஸ்தோத்திரம் பிரதர். ஸ்தோத்திரம். நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கும் பிரதர். ஓகே ஓகே. தேங்க்யூ பிரதர். 6:10 வரைக்கும் சொல்லிருக்காங்க. 6:10 வரைக்கும். ஓகே ஓகே ஓகே. சரி வாங்க. என்ன வரைக்கும்? కర్తృడి నామం మహిమపడుగాక. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
இந்த அதிகாலை வேளையிலே தேவ சமூகத்திலே ஆண்டவரோடு நாம் உறவாடி இருப்பது நமக்கு கிடைச்சிக்கிற ஒரு பெரிய ஒரு பாக்கியம். ఈ తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ఆయనతో కూడా కలిసి మనం సంభాషించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. இந்த காலை பொழுதில் உங்களோட சேர்ந்து நானும் தேவ பிரசனத்துல இருப்பதற்கு ஒரு பாக்கியம் கிருபை தேவன் கொடுத்ததற்காக ஆண்டவருக்கும் உங்களுக்கும் நான் நன்றி சொல்கிறேன். అదే సమయంలో ఈ ఉదయకాలము దేవుడి ప్రసన్నతలో కూర్చొని వినుట కొరకై సమయాన్ని అనుగ్రహించిన మీ అందరికీ దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ஓகே பிரதர், ஒரு சிறிய தியானத்துக்கு நாம் இங்கே கடந்து போகலாம். ఓకే, ఒక చిన్న ధ్యానంలోకి మనం వెళ్దాము. வாங்க. ஏசாயா புஸ்தகம் 7வது அதிகாரம் வாக்கியம் 14. மறுபடியும் சொல்லுங்க. ஏசாயா, புக் ஆஃப் ஐசாயா சாப்டர் 7. యెషయా verse 40. ஏசாயா 7:14. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం చదువుకుందాము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ஓகே, தேவனுக்கு மகிமை உண்டாவதா. దేవునికే మహిమ కలుగును గాక. பிரியமானவரே, நாம் இங்கே வாசிக்கிறோம், ஆண்டவர் தாமே ஒரு அடையாளத்தை கொடுப்பார். ద్వారా మనం ఇక్కడ చదువుతున్నాము, ప్రభు ఒక సూచన అనుగ్రహించును. ஒரு கன்னிகை கர்ப்பவதியாகி குமாரனை பெறுவார். ఒక కన్యక గర్భవతి కుమారుని కనును. அவருக்கு இம்மானுவேல் என்று பெயரிடுவார். అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. இப்ப இந்த வார்த்தை நம்ம எல்லாருக்குமே இது வந்து பழக்கப்பட்ட ஒரு வார்த்தையா? ఇది మనందరికి కూడా అలవాటైన ఒక మాట అయి ఉంటున్నది. இப்போ ஒரு கன்னிகை கர்ப்பவதியாகி குமாரனை பெறுவாள் அப்படின்றதான இந்த தீர்க்க தரிசனத்தின் அடிப்படையிலேயே உலகத்திலே இயேசு கிறிஸ்து பிறந்தார் என்று நாம் எல்லோருக்குமே நன்றாக தெரிந்த ஒரு விஷயம், அறிந்த ஒரு விஷயமாகவும் இது இருக்கிறது. ఈ కన్యక గర్భవతి కుమారుడు అనే సంగతి మనందరికి కూడా ఎరిగిన ఒక సత్యమై ఉంటున్నది. இப்போ பிரியரே, இந்த வார்த்தை இயேசுநாதர் பிறப்புக்கு நம்ம ஒரு தீர்க்க தரிசனமாக இங்கே சொல்லப்பட்டிருக்கிற ஒரு விஷயத்தின்படியே கிறிஸ்து வந்தார் என்று நாம் எல்லோருக்கும் சொல்லுவது நாமும் அறிந்த ஒரு காரியமாகத்தான் இது இருக்கிறது. కాబట్టి ఇక్కడ చెప్పబట్టిన ఈ ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి మనం అందరూ కూడా ఎరిగి ఉంటున్నాము. ஓகே, இந்த கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குமாரனை பெறுவாள் அப்படின்றதான இந்த சம்பவமானது எதற்காக இது இப்படி சொல்லப்பட்டது? ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కనును అన్న సంభవము ఎందుకు ఇక్కడ ఇలా చెప్పబడి ఉంటున్నది? எந்த சூழ்நிலையிலே இந்த வார்த்தை இங்கே சொல்லப்பட்டிருக்கிறது? ఏ పరిస్థితిలో ఈ యొక్క మాట ఇక్కడ రాయబడి ఉంటున్నది? ஓகே, இப்ப என்னுடைய பின்னணி என்ன என்பதை பிரியரே நாம இந்த அதிகாரத்திலே நாம் தெரிந்து கொள்ளுவோம். ప్రియులారా, ఈ నేపథ్యం ఏమిటి అన్న సంగతిని ఈ అధ్యాయంలోనే మనం తెలుసుకుందాము. ஓகே, இப்ப இந்த அதிகாரத்தினுடைய பேக்ரவுண்டை நாம் பார்க்கும் பொழுது 1ஆம் வாக்கியத்திலே நாம் அறிகிறோம், ஆகாஸ் என்னும் ராஜா யூதா தேசத்தை ஆண்டு கொண்டு வந்த ஒரு காலகட்டமாகும். ఈ యొక్క నేపథ్యం ఏమిటని చెప్పి మనము 7వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూస్తున్నాము. యోధా రాజైన ఉజ్జియా మనమును యోతాము కుమారుడైన అహాజు అధీనంలో సిరియా రాజు రెజీను ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెద్ద యుద్ధం చేయవాలని యేసులో మీరికి వచ్చి కానీ అది వారి వలన కాకపోయాను. ஓகே, இந்த வசனத்தின்படி ஆகாஸ் ராஜா யூதாவை ஆண்டு கொண்டு வருகிறான். ఈ వాక్యం ప్రకారము అహాజు రాజు యోధాను పరిపాలిస్తున్నాడు. இந்த ஆகாஸ் யார் என்று கேட்டால் உசியாவினுடைய பேரன்.
ఈ అహాజు ఎవరని చూసినప్పుడు ఉజ్జియా యొక్క మనముడై ఉంటున్నాడు. உசியாவுக்கு யோதாம் என்ற ஒரு குமாரன் பிறக்கிறார். அவனுக்கு பிறகு பிறந்த ఉజ్జియాకు அந்த யோதாமுக்கு பிறந்த மகன் தான் இந்த ஆகாஸ் என்பவனாகும். ఉజ్జియాకు యోతాము అనే కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు పుట్టినవాడే అహాజు అని చూస్తుంటున్నాము. ஓகே, இப்ப பிரியமானவர், இந்த ஆகாஸ் ராஜா வாழ்ந்து கொண்டிருந்த காலகட்டத்துல ஒரு பெரிய ஒரு யுத்தம் அங்கு வர நேர்ந்தது. ఈ అహాజ్ దేశంలో అక్కడ ఒక పెద్ద యుద్ధము సంభవించబోతూ ఉంటున్నది. மாத்திரமல்ல, இந்த ஆகாஷ் பாத்தீங்க அப்படின்னா ஓரளவுக்கு தெய்வத்துக்கு அந்த ஒரு பக்தியுள்ள ஒரு மனுஷனாகத்தான் அவனுக்கு காணப்பட்டான். ఈ అహాజును మనం గమనించి చూసినట్లయితే కొంతవరకైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నాడు. இப்போ இஸ்ரேல் மக்களுக்கு அந்த யூதா தேசத்துல இருக்கிறதான அந்த ஜனங்கள் எல்லோருக்கும் ஒரு விசுவாசத்துக்கான ஒரு பரீட்சை இங்கே வந்தது என்பதை நான் பார்க்க முடியும். అక్కడ యూదా ప్రజలకు ఇశ్రాయేల్ దేశంలో ఒక పరీక్ష వారికి దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. இப்போ ஆகாஷ் சார்ந்து கொண்டிருந்த காலகட்டத்துல அவனுடைய மூத்த தந்தை, அதாவது தாத்தா என்று சொல்லலாம், இப்போ அவர் தேவனோடு கூட நல்ல உறவாடின ஒரு மனுஷனாகத்தான் காணப்பட்டார். ఇక్కడ అహాజు పరిపాలన చేస్తున్న దినములో తన యొక్క తాత యొక్క ఉజ్జియా చక్కని పరిపాలన చేసిన వాడుగా కనబడుతున్నాడు. இவங்களை குறித்ததான ஒரு பேக்ரவுண்டை பிரியமானவரே நான் 2 நாளாகம புத்தகம் 26, 27, 28 நான் வாசிக்க முடியும். ప్రియులారా, వీళ్ళ గురించిన చరిత్ర మనము తెలుసుకోవాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 24, 25, 26 అధ్యాయాల్లో మనం ఆ సంగతులు తెలుసుకోగలము. இப்ப நம்ம அங்கே நாம் போகவில்லை, நாம் இந்த పகுதியிலே మాత్రం சிந்திக்கலாம். మనము అప్పుడు అక్కడికి వెళ్ళటం లేదు, కానీ ఈ యొక్క భాగంలోనే మనం ధ్యానం చేసుకుందాము. ஓகே, இப்போ ஆகாஷ் இந்த யூதாவை ஆண்டு கொண்டிருந்த சமயத்தில் மிகப்பெரிய ஒரு பிரச்சனையை அவன் தேசத்திலே சந்திக்கிறான். సరే, ఈ అహాజు యూదాను పరిపాలిస్తున్న సమయంలో అక్కడ గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నాడు. இப்போ அந்த சமயத்தில் என்ன பிரச்சனை என்று சொன்னால், இப்ப இவனுக்கு எதிராக இஸ்ரேல் என்பதான தேசம், அந்த தேசத்தோடு கூட சீரியா தேசத்தாரும் சேர்ந்து கொண்டு யுத்தத்துக்கு வருகிறார்கள். ఇప్పుడు ఆ సమస్య ఏమిటంటే అనగా ఆ సిరియా దేశము ఇస్రాయల్ దేశంతో చేరుకొని యుద్ధానికి వారు వస్తూ ఉంటున్నారు. இப்போ எப்படி என்று கேட்டால், பிரியமானவரே, நமக்கு நன்றாக தெரியும் இஸ்ரேல் தேசமானது 2 பிரிவாக பிரிந்திருந்தது. మనందరికి తెలుసు ఎలాగంటే ఇస్రాయల్ దేశము 2గా విభజించబడి ఉంటుంది, విడిపోయారు. அதாவது தாவீதுக்கு பின்னதாக அவனுடைய மகன் சாலமோனுக்கு பின்னதாக மகன் ரெகோபயாம், அவனுடைய காலகட்டத்தில தேசம் வடதேசம் தென் தேசம் என்ற 2 பிரிவாக பிரிந்தது. మనందరికి తెలుసు దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాబు కాలంలో ఆ దేశము ఉత్తర దక్షిణ దేశములుగా విభజించబడి ఉంటున్నది. இப்போ இந்த 2 பிரிவாய் பிரிந்த இந்த தேசத்துல இஸ்ரேல் ஒரு 10 கோத்திரம், அதே போல தென் தேசமானது ஒரு 2 கோத்திரத்தோடு கூட அது 2 நாடாக மாறினதை நான் பார்க்க முடியும். కాబట్టి దావీదు వంశం చేరిన వారు ఒక దేశం గాను, మిగతా 10 గోత్రాలు ఒక దేశంగాను ఇది 2గా విభజించబడినట్లుగా మనం చూస్తుంటున్నాము. அதற்கு பிறகு இந்த இஸ்ரேல் அண்ட் யூதா இந்த 2 தேசத்துக்கும், அதாவது வடதேசம் அண்ட் தென் தேசம் 2க்குமே அவ்வப்பொழுது யுத்தங்கள் நடந்து கொண்டே வந்ததாக நாம் சரித்திரத்தை புரட்டி பார்த்தால் தெரியும். ఆ తర్వాత చరిత్రను మనం చూసినట్టయితే ఈ 2 ఉత్తర దక్షిణ దేశాలుగా వీరికి యుద్ధాలు సంభవిస్తూ జరుగుతున్నట్లుగానే మనం చూడగలము. இப்ப பாருங்க, இப்ப இவன் இந்த இஸ்ரேல் அதாவது யூதாவிலே ஆகாஷ் ஆண்டு கொண்டிருந்த சமயத்தில் இஸ்ரேல் மக்கள் இந்த யூதாவை பிடிக்க அவர்கள் முற்படுகிறார்கள். కాబట్టి ఆ యొక్క అహాజు యూదా దేశమును పరిపాలన చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు ఆ దేశమును పట్టుకోవాలా అని చూస్తూ ఉంటున్నారు. இப்போ இஸ்ரேல் தேசம் யூதாவை பிடிக்க
அவர்கள் மாத்திரமல்ல, கூட பக்கத்துல இருக்கிற சீரியர்களையும் அவர்கள் யுத்தத்திலே சேர்த்து கொண்டு இப்ப யூதாவுக்கு எதிராக வரக்கூடிய சூழல் தான் இங்கே அமைந்திருக்கிறது. కాబట్టి ఇస్రాయేల్ మాత్రమే కాదు, సిరియా ఆ యొక్క రాజ్యపు వారు కూడా కలిసి ఈ యొక్క యోధాను ముట్టడి వేయాలని చెప్పి వారు సిద్ధపడుతూ ఉంటున్నారు. இப்போ இது எப்படி என்று சொன்னால், உங்களுக்கு ஒரு உதாரணம் சொல்லுகிறேன். ద్వారా ఎలాగంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. இப்போ நம்முடைய இந்தியாவை பொறுத்த வரைக்கும், இப்ப இந்தியாவில் இருக்கிற அந்த எல்லா ஸ்டேட்டுகளுமே, இப்ப இந்தியாவில் இருக்கிற ஒரு ஏறக்குறைய ஒரு 38 ஸ்டேட்டுகள் இருக்கு என்று வைத்துக் கொள்ளலாம். ఇండియా దేశం తీసుకోండి. ఇండియా దేశంలో ఇంచుమించుగా 37 ఉన్నాయని రాష్ట్రాలు ఉన్నాయనుకుందాము. இப்போ இருக்கிறதான எல்லா ஸ்டேட்லயும் இருக்கிறதான மாநிலங்களும், இப்போ நம்ம தமிழ்நாடு அல்லது ஆந்திரா ஒரு மாநிலம் இருக்கிறது. இந்த ஆந்திராவை இருக்கிற 38 மாநிலங்கள் சேர்ந்து தாக்குறது. ఉదాహరణకు చెప్తున్నాను. ఈ యొక్క తమిళనాడు లేక ఆంధ్ర ఉంటుంది. ఈ ఆంధ్రాను ఈ యొక్క 38 రాష్ట్రాలు చేరి ముట్టడి వేస్తూ ఉంటున్నవి. இப்போ ஒரு தேசத்தை 38 நாடுகள் சேர்ந்து தாக்குறது. அது மாத்திரமல்ல, அந்த தேசத்து அந்த 38 தேசங்களோடு கூட அமெரிக்கா என்றதான மிகப்பெரிய வல்லரசு நாடும் சேர்ந்து கொண்டது. ఆ ఒక్క అనగా ఆంధ్రాను ఈ 38 రాష్ట్రాలు అక్కడ ముట్టడి వేస్తూ ఉంటుండగా వారితో కూడా అమెరికా కూడా చేరి యుద్ధానికి వస్తుంటున్నారు. பிரியமானவரே, அமெரிக்கா என்றதான வல்லரசு நாடானது ஒரு நாடே போதும், இந்த உலகத்தையே அது 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 ஜெயிக்க முடியும். உலகத்தை யுத்தம் செய்து ஜெயிக்க முடியும். அவ்வளவு பெரிய வல்லமையான நாடு அது. ప్రియులారా, అమెరికా దేశము సంపన్న దేశం అయినది. ఆ ఒక్క దేశమే చాలు ఈ యొక్క ఆ దేశ ప్రపంచాన్ని అంతా కూడా జయించడానికి అంత గొప్ప శక్తివంతమైన ఒక దేశముగా అది ఉంటున్నది. இப்போ அந்த வல்லரசு நாடோடு கூட சேர்ந்து 38 நாடுகள், பக்கத்துல இருக்கிற 38 நாடுகள் சேர்ந்து இப்போ ஒரு தேசமான ஆந்திராவை தாக்கினால் எப்படி இருக்கும்? ఆ సంపన్న దేశముతో కూడా చేరి ఇండియాలో ఉంటున్న 38 రాష్ట్రాలు కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? இப்போ இதே போலதான் பிரியமானவரே, 10 கோத்திரம், இஸ்ரேல் என்பதான பெரிய ஒரு வல்லரசு நாடு, அதோடு கூட சீரியா அந்த காலத்தில் மிகப்பெரிய ஒரு வல்லரசு நாடாகவே காணப்பட்டது. இப்ப 2 நாடுகளும் சேர்ந்து இந்த யூதாவை தாக்கினால் யூதாவின் நிலைமை என்னவா இருக்கும்? చూడండి, ఆ 10 గోత్రముల వారును అలాగనే ఆ కాలంలో సిరియా దేశము చాలా సంపన్న దేశముగా యుద్ధములు వాడు ప్రవీణులై ఉంటున్నారు. వారు కలిసి ఈ యూదా మీద ముట్టడి వేయడానికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. இப்ப இந்த சூழ்நிலையில் யூதாவினுடைய நிலைமை ரொம்ப பரிதாபமாக இருக்கிறது. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో యూదా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. இப்போ இந்த எதிரிகள் இஸ்ரேல் மக்கள் அவனுடைய ரெமலியாவின் குமாரனாகிய பெக்கா என்றதான இஸ்ரேலின் ராஜா தலைமையிலே சீரியாவினுடைய படையை கொண்டு வந்து இங்கே இஸ்ரேலை, யூதா தேசத்தை தாக்கும்படி அவர்களுக்கு செய்தி அனுப்பப்படுகிறது. కాబట్టి ఇశ్రాయేలు రాజు ఆ యొక్క పెకాయు వారితో కూడా కలిసి ఆ యొక్క సిరియా రాజు అయిన రెజీము కలిసి ఈ యొక్క యుద్ధం చేయడానికి వారికి వర్తమానం పంపబడుతూ ఉంటుంది. இப்போ என்ன செய்யறது என்று தெரியவில்லை. ஆகவே யூதா தேசத்து ராஜாவா இருந்த ஆகாஸ் இப்போ கலங்கி போகிறார். కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. యూదా దేశం యొక్క రాజు అయిన అహాజు అక్కడ చింత చెందుతున్నాడు, దిగులు పడుతున్నాడు. இப்போ அவன் மாத்திரமல்ல, அந்த யூதா தேசமே இப்பொழுது மிகப்பெரிய ஒரு கலக்கத்தில இருக்கிறது. ஏன்னு கேட்டால், அந்த காலத்து யுத்தம் என்று சொல்லுவது சாதாரணமான நடக்காது. కాబట్టి ఈ యొక్క యూదా దేశమే చాలా చింత దిగులుతో ఉంటున్నది. ఆ కాలంలో యుద్ధములు అనేవి చాలా కఠినమైనవిగా కనబడుతూ ఉంటున్నవి.
ஒரு யுத்தம் என்று வந்தால் அந்த நாட்களில் இருக்கிற எல்லா பட்டணங்களும் அழிக்கப்படும், அங்க இருக்கிற கோட்டை சுவர்கள் యుద్ధము இடிக்கப்படும். யா ఆ యుద్ధం అని వస్తే అక్కడ ప్రజలందరూ కూడా చంపబడతారు. ప్రహారములు గోడలన్నీ కూడా కూల్చబడుతూ ఉంటున్నవి. அது மாத்திரமல்ல, அங்க இருக்கிற விவசாயங்கள் எல்லாம் அழிக்கப்படும், ஆடு மாடுகள் எல்லாம் அழிக்கப்படும். అంత మాత్రం కాకుండా వ్యవసాయము, అక్కడ ఉంటున్న మందలు, గొర్రెల మేకలు అన్ని కూడా అక్కడ నశించిపోతుంటున్నవి. அது மாத்திரமல்ல, ஜனங்கள் ஒருவேளை அழிக்கப்படுவார்கள், இல்லாவிட்டால் நாடு கடத்தப்படுவார்கள். అంత మాత్రం కాకుండా ప్రజలు అక్కడ నశించిపోతారు, లేకపోతే చెరపట్టుకొని తీసుకొని వెళ్తారు. ஒரு யுத்தம் வந்தால் அந்த தேசத்தோட சகாப்தமே மாறிவிடும். ఒక యుద్ధం వచ్చిందంటే ఆ దేశం యొక్క శతాబ్దమే మార్చబడుతూ ఉంటుంది. அவருடைய கலாச்சாரம், மொழி முதற்கொண்டு அது பின்னால் இல்லாமலே போய்விடும். ఆ యొక్క వారి యొక్క ఆ పద్ధతులను, వారి అలవాట్లు, ఆ భాషతో సహా అక్కడ నిర్మూలన అవుతూ ఉంటుంది. இப்போ இந்த విధமான ஒரு கொடூரமான ஒரு சூழல் யூதா சந்திக்க இப்போ ஆயத்தமாக்கப்பட வேண்டும். కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటకు యోధా దేశము సిద్ధపడాలి. இப்போ இந்த நேரத்தில் தான் பிரியமானவரே, ராஜா ஆகாஸ் என்ன செய்யறான் என்று கேட்டால், இந்த யுத்தத்தை நம்மாலே எதிர்த்து நின்று யுத்தம் செய்து ஜெயிக்க முடியாது, தேசம் கண்டிப்பாய் அழிந்து போகும் என்ற ஒரு சூழலுக்கு அவன் மனநிலை மாற்றப்படுகிறது. కాబట్టి ఇలాంటి పరిస్థితిలోనే అహాజు రాజు యుద్ధం చేయలేము, యుద్ధంలో జయించలేమని ఆ యొక్క పరిస్థితికి అతడు వచ్చేస్తూ ఉంటున్నాడు. இப்போ ஆகையினால இந்த ஆகாஷ் என்ன செய்யறான்னு கேட்டால், அங்கே அவங்க யூதா தேசத்தில் இருக்கிறதான ஒரு துறவு, அதாவது அதற்கு பேர் வண்ணார் துறை என்று சொல்லப்படுகிறது. அங்கே போய் அவன் போய் அந்த அந்த குலத்தினுடைய மேற்குலத்து மதகின் கடைசியிலே போய் அவன் பதுங்கி கொண்டான், ஒளிந்து கொண்டான். కాబట్టి అక్కడ ఈ యోధారాజు అయ్యేట్టుడ అహాజు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక గుహలోనికి వెళ్ళి తను దాక్కుంటున్నాడు. வாக்கியம் 3 வாசிக்கிறோம். அப்பொழுது கர்த்தர் ஏசாவை நோக்கி, நீயும் உன் மகன் சேயார் யசூபுமா வண்ணார் துறையில் உள்ள மேற்குலத்து மதகின் கடைசி மட்டும் ஆகாசுக்கு எதிர்கொண்டு போய் என்று வாசிக்கிறோம். అక్కడ 3వ వచనంలో అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, అహాజును ఎదుర్కొంటకు నీవుని కుమారుడైన షెహర్యాషూబును చాకిరేవు మార్గున పై కోనేటి కాలువడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము అంటున్నాడు. இப்போ இந்த ஆகாஷ் மனதிலே அவன் ரொம்ப பயந்து போய் தேசம் அழிவை பார்க்க வேண்டாம் என்று சொல்லி அவன் வண்ணார் துறையில் போய் அவன் ஒளிந்து கொண்ட ஒரு காட்சியை தான் இங்கே நாம் வாசிக்கிறோம். కాబట్టి ఈ యొక్క ఆ యొక్క అహాజు దాంపునికి పారిపోయి అక్కడ షెయర్యాషూబు చాకిరేవు దగ్గర అతను దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. பிரியமானவரே, இந்த வண்ணார் துறை என்று சொல்லுவது என்ன என்று கேட்டால், எசேக்கியா உண்டாக்குன அந்த டனல், அந்த வாய்க்கால், அந்த குகை வாய்க்கால் இருக்கிறதான ஒரு இடம்தான் வண்ணார் துறை என்று சொல்லுவது. కాబట్టి ఈ చాకిరేవు మార్గం లేక ఆ పై కోనేటి కాలువ అనేది హిజ్కియా రాజు త్రవ్వించిన ఒక కాలువ అయినట్లుగా చూస్తూ ఉంటున్నాము. இப்போ இந்த இந்த இடத்துக்கு யாரும் சீக்கிரம் போக முடியாது. ஆனால் அந்த குகை உள்ளே போய் ஆகாஷ் தன்னை ஒளித்துக் கொண்டார். ఈ యొక్క గుహలోనికి అంత త్వరగా ఎవరు వెళ్ళలేరు. అలాంటి గుహలోనికి వెళ్ళి ఇక్కడ ఈ అహాజు దాక్కుంటున్నాడు. இப்ப மக்கள் யாருக்குமே தெரியாது இந்த குகையில வண்ணார்துறை என்றதான இடத்துல இந்த ஆகாஷ் ராஜா ஒளிந்திருக்கிறான் என்று யாருக்கும் தெரியாது. కాబట్టి ఆ చాకిరేవు దగ్గర ఉంటున్న ఆ షెయర్యాషూబు అనబడిన కోనేటి దగ్గర ఆ కాలువ దగ్గర దాక్కుని ఉన్నారని ప్రజలకు ఎవరికి తెలియదు. இந்த சமயத்திலே தான் தேவன் ஏசாயா என்ற தீர்க்கதரிசியை இவனிடத்திலே அனுப்புகிறார். ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రవక్త అయిన యెషయాను అక్కడికి పంపిస్తుంటున్నాడు.
இப்ப ஏசாயா தீர்க்கதரிசி அந்த ஆகாஸ் இருக்கிற இடத்துக்கு வண்ணாதுரைக்கு வந்து அவனை சந்திக்கிறான். కాబట్టి యేషయా ఆ యొక్క చాకిరేవు దగ్గరికి వచ్చి అహాజును దర్శిస్తుంటున్నాడు. இப்போ அவன் சொல்லுகிறான், இப்போ தபேயேர் அல்லது தபேயா என்றதான ஒரு கேப்டனை அசிரியா ராஜா என்ன செய்யறான் என்று கேட்டால், அசிரியா தேசத்து மிலிட்டரியில் இருக்கிறதான அந்த கேப்டனை இந்த யூதா தேசத்துக்கு தலைமையாக இவர்கள் இஸ்ரேல் மக்கள் தேர்ந்தெடுத்து வைக்க போகிறார்கள் என்று அந்த ஏசாயா சொல்லுகிறான். కాబట్టి యెషయా అహాజు రాజుతో సిరియా దేశం యొక్క ఆ యొక్క ఆహారం అడగండ ఒకరిని నియమిస్తున్నట్టుగా అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. இப்போ அந்த தபேயா என்றதான கேப்டன் இஸ்ரேல் மக்களுக்கு ராஜாவாகும்படிக்கு அவர்கள் முற்பட்டு வருகிறார்கள். ఆ టబాయేలు అనబడిన ఆ వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజుగా నియమించబోతున్నారని వారు తెలుసుకున్నట్టున్నారు. இப்போ அவன் தலைமையில தான் ஒரு மிகப்பெரிய மிலிட்டரி ஆனது வந்து கொண்டிருக்கிறது, ராணுவம் வந்து கொண்டிருக்கிறது. అతని యొక్క నాయకత్వంలోనే గొప్ప సైన్యము బయలుదేరి వస్తూ ఉంటున్నది. இப்போ இஸ்ரேல் தேசமும் அவரோடு சேர்ந்து யூதாவை தாக்கும்படி அவர்கள் ஆயத்தமாக இருக்கிறார்கள். కాబట్టి సిరియన్లు ఇశ్రాయేల్ దేశం కలిసి వీరిని ముట్టడించి జయించడానికి సిద్ధంగా ఉంటున్నారు. இப்போ இந்த சுச்சுவேஷன்ல கலக்கமுற்ற நிலையில், சோர்வுற்ற நிலையிலே தன்னைத்தான் தோல்வியை தழுவ வேண்டிய நிலைமை இருக்கிறது என்ற சூழலில் அவன் ரொம்ப மனம் உடைந்துதான் அந்த குகையிலே போய் ஒளிங்கிறான். కాబట్టి చింతతో దిగులుతో మనసు విరిగిపోయిన ఒక పరిస్థితులతో చాలా బాధతో వెళ్ళి ఆ గుహలో తను దాక్కుని ఉంటున్నాడు. இப்ப இந்த நேரத்துல தான் ஏசாயா போய் சந்தித்து அவனிடத்திலே சில வார்த்தைகளை பேசுகிறான். కాబట్టి ఈ పరిస్థితుల్లోనే యెషయా అతన్ని వెళ్ళి దర్శించి కొన్ని మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. அப்படி பேசக்கூடிய அந்த வார்த்தை தான் 6, 7, 8 என்ற 3 வசனங்களை நான் பார்க்க முடியும். అలాగూ యెషయా మాట్లాడిన మాటలే 6, 7, 8 వచనాల్లో మనం అక్కడ చూడగలుగుతాం. அதை வாசிக்கும் போது அங்க சொல்லுது, நீ பயப்படாமலும் அமர்ந்திருக்கப்பா, இந்த 2 புகைகிற கொல்லிக்கட்டைகளாகிய சீரியரோடு வந்த ரேட்சீனும் ரெமலியாவின் மகனும் கொண்ட உக்கிர கோபத்தின் மித்தம் உன் இதயம் துவள வேண்டாம். 6 வாக்கியம். 6, 7, 8 వచనంలో మనం చూస్తున్నాము, మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులు భయపెట్టి దాని ప్రకారం పడగొట్టి టబయేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించేదము రెండని చెప్పుకునేది. అయితే ప్రభు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీరాజును 65 సంవత్సరము కాకమునుపు ఎఫ్రాయిము జన్మ కాకుండా నాశనమగును అని చెప్తుంటున్నాడు. ஓகே, இப்ப இங்க நான் வாசிக்கிறோம், உங்கள் இதயம் ஆகாசை பார்த்து சொல்லக்கூடிய வார்த்தை, உன் இதயம் துவள வேண்டாம். முதலாவது 6ஆம் வாக்கியத்தில். కాబట్టి 6వ వచనంలో చెప్తున్నాడు, దానిని బట్టి భయపడవద్దని తెలియపరుస్తున్నాడు. ஓகே, 7ஆம் வாக்கியத்துல கர்த்தராகிய ஆண்டவர் அந்த ஆலோசனை நிலை நிற்பது இல்லை, அதன்படி சம்பவிப்பதும் இல்லை என்று சொல்லுகிறார். 7వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు అని సెలవిస్తున్నాడు. ஓகே, இப்ப பாருங்க, உங்கள் இதயம் துவள வேண்டாம். 2வது, அவங்க ஆலோசனை நிலை நிற்பது இல்லை. 3வது, அதன்படி சம்பவிக்க போவதும் இல்லை என்று சொல்லுகிறார். కాబట్టి అక్కడ 2 సంగతులు చెప్తున్నాడు. ఒకటి భయపడొద్దని సెలవిస్తున్నాడు. రెండవది మనం గమనించినట్టే ఆ మాట నిలవదు, అది జరగదు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ஓகே, இப்போ இங்கே 2 புகைகிற கொல்லிக்கட்டை என்று சொல்லப்படுகிறது. ఇక్కడ 2 మండుచున్న కొరువులు, అగ్ని కొరువులు అని చెప్పబడుతూ ఉంటున్నవి. இப்ப இந்த கொல்லிக்கட்டைகள் என்று சொல்லுவது, ஒன்று சீரியா, இன்னொன்று இந்த இஸ்ரேல் தேசம். కాబట్టి ఈ మండుచున్న ఈ 2 కూడా కోపాగ్నితో కూడి ఏమంటే, ఒకటి సిరియా, రెండవది ఇశ్రాయేల్ దేశము. இப்போ இஸ்ரேல் தேசம் அந்த சீரியா, இது பார்வைக்கு இது மிகப்பெரிய வல்லரசு நாடுகள். ஆனால் தேவனுடைய பார்வையில
இது எரிகிற கொல்லிக்கட்டைகள் என்று சொல்லுகிறார் ஆண்டவர். కాబట్టి ఆ యొక్క సిరియా దేశము సంపన్నమైన దేశము, దానితో కూడా ఇస్రాయేల్ దేశము, ఈ రెండు పొరకొంచుకొనలు అనగా మండుచున్న ఆ యొక్క కర్రలని చెప్తూ ఉంటున్నాడు. கொல்லிக்கட்டைகள் என்று சொன்னால் அதனுடைய அர்த்தம் என்ன? அது ஒன்றுக்கும் இனி உதவ போவதே கிடையாது. அது எரிகிற, ஏற்கனவே அது எரிந்த கொல்லிக்கட்டையாகத்தான் அது இருக்கிறது. அதுல எந்த ஒரு பொருளும் எந்த ஒரு காரியமும் செய்ய முடியாது. అక్కడ రెండు కొరకంచు 4వ వచనం చూస్తున్నాము. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, అవి మందుచు ఉంటున్న ఆ యొక్క కర్రలు, ఇంకా బండి సగం కాలిపోయినవి, అవి వేటికి కూడా ఉపయోగపడనివి అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ஒரு கட்டையை வேக வைத்து நம்ம அடுப்புல வைத்து எரிந்து கொண்டே இருக்கும்போது அந்த அந்த கட்டையால் ஏதாவது பண்ண முடியுமா? ஏதாவது பொருள் செய்ய முடியுமா? உபயோகப்படுத்த முடியுமா? ఒక కర్రలు అనగా పొయ్యిలో పెట్టి సగం కాలిన తర్వాత బయటకు తీసి వాటిని ఇంకొక దానికి దేనికైనా మనం వాటి మరలా వస్తువులు చేయటానికో ఇంకితరుల వాటికో ఉపయోగించగలమా? இப்போ இந்த ரெண்டும் நம்ம பார்வைக்கு வல்லரசு நாடாக பயங்கர நாடுகள் இது. இது தேவ பார்வையிலே கொல்லிக்கட்டையாக இருக்கிறது. இதுதான் இங்கே ஆண்டவர் சொல்லுகிறார். அது சீக்கிரம் அழிய போகிற தேசங்களா இருக்கிறது என்று சொல்லுகிறார் ஆண்டவர். కాబట్టి సహజంగా చూసినట్లయితే సిరియా దేశము, ఇశ్రాయేల్ దేశం కూడా సంపన్న దేశాలు, బలమైన దేశాలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రెండు పొరకంచు పనులకు అనగా వాటిను పొయ్యిలో పెట్టి తీసిన కర్రలాగా ఉపయోగం లేని వాటిగా నేను చేస్తున్నాను అంటున్నాడు. இப்போ ஆகாஷ் பார்வையிலே அங்கே அந்த ரெண்டு தேசத்தினுடைய இராணுவங்கள், அது மிகப்பெரிய வலிமையான இராணுவம். அதை எதிர்க்க ஒருவராலும் கூடாது. அது வந்ததானால் அழித்து தீரும். அப்பேற்பட்ட வலிமையான அந்த ராஜ்யத்தை தேவன் இது ஒரு கொல்லிக்கட்டை, உபயோகமில்லாத கொல்லிக்கட்டை என்று சொல்லுகிறார். కాబట్టి ఇశ్రాయేలు దేశము, ఆ సిరియా ఆ సంపన్న దేశము చాలా బలము కలిగిన దేశాలని తెలుస్తూ, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవి రెండు కూడా సగము కాలి ఆరిపోయిన ఆ యొక్క కర్రల్లాగా వాటిని నేను చేస్తున్నాను అని అంటున్నాడు. இது நம்ப முடியாத ஒரு விஷயம். இது நம்ப முடியாத ஒரு விஷயம். அது ఇది నమ్మలేని ఒక పరిస్థితి. இப்போ இந்த நம்ப முடியாத ఇది விஷயத்துல మనము నమ్మశక్యముగాని ఒక కార్యం. ஓகே, இப்ப இங்கே ஆண்டவர் சொல்றாங்க, உன் இதயம் துவள வேண்டாம். కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయము భయపడిన అవసరం లేదు. இப்ப இப்பேற்பட்ட இந்த ராஜ்யங்களுடைய ஆலோசனை நிலை நிற்பதில்லை. కాబట్టి వీరు చేసిన వీరి యొక్క ఆలోచనలు అవి నిలవలేవు. இதன்படி இது நடக்க போவதும் இல்லை. వారు చెప్పినట్లుగా ఇవి జరగబోవటం లేదు. இப்போ இந்த சம்பவத்துல பிரியமானவரு, ஆண்டவர் ஒரு சரித்திரபூர்வமான ஒரு விஷயத்தையும் இங்க சொல்லுகிற விஷயத்தையும் நான் பார்க்க முடியும். కాబట్టి ప్రియులారా, ఇవి చెప్పుకుంటూ వచ్చి దేవుడు ఒక చరిత్రపూర్వకమైన సంగతిని మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. இப்ப இங்க 8ஆம் வாக்கியத்துல வாசிக்கிறோம், சிரியாவின் தலை தமஸ்கு, தமஸ்குவின் தலை ரேசின், இன்னும் 65 வருஷங்களிலே எப்ராயிம் ஒரு ஜனமா இராதபடிக்கு நொறுங்குண்டு போம் என்று சொல்லுகிறார். ఈ 8వ వచనంలో దమస్సు సిరియాకు రాజధాని, దమస్కు రెజీను రాజు, 65 సంవత్సరం కాకమునుపు ఎఫ్రాయిం జన్మ కాకుండా నాశనమగును అని జ్ఞాపం చేస్తున్నాడు. இங்கே ஒரு சரித்திர சம்பவத்தை நான் உங்களுக்கு கூறுகிறேன். ఈ స్థలంలో ఒక చరిత్రలో జరిగిన ఒక సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. பிரியமானவரே, சரித்திரப்படி 222 வாக்கில் இஸ்ரேல் தேசமானது முற்றிலுமாக அசீரியர்களால் அழிக்கப்பட்டது. ప్రియులారా, ఇశ్రాయేల్ దేశము సిరియన్ల చేత సంపూర్ణముగా అక్కడ నాశనం చేయబడ్డది, నిర్మూలన చేయబడ్డది. அதாவது 722 கிமு 722 ஆண்டு வாக்கில் அசீரிய தேசத்தால் இஸ்ரேல் தேசம் முற்றிலுமாக அழிக்கப்பட்டது. అనగా క్రీస్తుకు పూర్వము 2002లో
ఇస్రాయేల్ దేశం యొక్క సంపూర్ణంగా సిరియన్ల ద్వారా నిర్మూలన చేయబడ్డది. இப்போ அந்த 722 வாக்கில் இது அளிக்கப்பட்டது சொன்னால் இங்கே சொல்லப்பட்டிருக்கிறது இன்னும் 65 வருஷத்திலே இந்த சிரியா தேசம் அதே சமயத்தில் இஸ்ரவேல் தேசமும் அழிக்கப்பட்டு போகும் என்று இங்க சொல்லுகிறார் ஆண்டவர். அதாவது 702 தானே பிரதர்? எஸ் 702 22 22 క్షమించండి. 722 క్షమించండి, క్రీస్తుకు పూర్వము 722 సంవత్సరంలో ఆ యొక్క దేశము, ఇస్రాయేల్ దేశము సిరియన్ల ద్వారా సంపూర్ణముగా నిర్మూలన చేయబడ్డది, నాశనం అయిపోయి ఉంటున్నది. இப்போ 722 பிசியில இந்த ரெண்டு தேசமும் அழிக்கப்பட்டு விட்டது. ஆனால் அதற்கு முன்னே ஒரு 65 வருஷத்துக்கு முன்னே இந்த சம்பவம் நடக்கிறது. కాబట్టి 722 బీసీలో అది నిర్మూలన చేయబడ్డది. ఇది బీసీ 65లో సంభవించి ఉంటున్నది. இப்ப என்ன சொல்ல 65 வருஷத்துக்கு பின்பு இந்த ரெண்டு தேசமும் அழிக்கப்படும். ఈ 65 సంవత్సరాలు కాకమునిపే ఈ రెండు దేశములు కూడా నిర్మూలమగును. அப்போ சரித்திரப்படி ஏசாயா எந்த காலத்துல வாழ்ந்தார், ஆகாஷ் எந்த காலத்துல வாழ்ந்தான்? கிமு 787 பிசி 787. కాబట్టి ఈ యొక్క యెషయారాజు క్రీస్తుకు పూర్వము 787లో ఆయన జీవించాడు. ஓகே, இப்ப 787 வாக்கிலே ஏசாயா தீர்க்கதரிசி சொன்னதான அந்த வார்த்தை தான் அசிரிய தேசமும், அதாவது சீரியா தேசமும் இஸ்ரேல் தேசமும் இன்னும் 65 வருஷத்துக்குள்ளாக, அதாவது கிமு 722 722ல இது அழிக்கப்படும் என்று ஆண்டவர் வாக்குத்தத்தம் கொடுக்கிறார் அந்த ஏசாயா மூலமாக ஆகாசுக்கு. కాబట్టి యెషయా ద్వారా 787 సంవత్సరంలో ఈ యొక్క 65 సంవత్సరాల తర్వాత ఈ దేశం నిర్మూలన అవుతుందని చెప్పి ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. பிரியமானவரே, இங்கே நம்ம சப்ஜெக்டுக்கு வருவோம். இங்கே ஆகாஸ் நம்ப முடியாத ஒரு விஷயத்தை ஏசாயா சொல்லுகிறார். సరే, సబ్జెక్ట్ లోనికి వద్దాము. ఇక్కడ అహాజు నమ్మలేని ఒక విషయాన్ని యెషయా ప్రవక్త అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. இப்போ ஆகாஸ் இந்த விஷயத்தை அவன் நம்பவே முடியவில்லை. நம்ம தேசம் காப்பாற்றப்படும் என்ற நம்பிக்கை அவனுக்கு சுத்தமாக அற்று போய்விட்டது. కాబట్టి యెషయా ఆ మాటలు చెప్పినప్పటికీ కూడా ఆహాజు రాజుకు నమ్మశక్యము కాలేదు. ఎందుకంటే అది నమ్మశక్యము కాని మాటలుగా ఆహాజు అనుకుంటున్నాడు. அப்போதான் ஏசாயா மீண்டும் சொல்லுகிறான், நீ நம்பவில்லை, தேவன் உன்னை காப்பாற்றுவார், தேசத்தை காப்பாற்றுவார் என்று சொல்லி, ஆகையினாலே தேவன் உன்னை காப்பார் என்பதற்கு ஒரு அடையாளத்தை கேள் என்று சொல்லுகிறார். కాబట్టి యెషయా అంటున్నాడు, నేను చెప్పిన మాటలు నీవు నమ్మటం లేదు, నీవు నమ్మినా నమ్మకపోయినా ఒక ప్రవచనం ఇక్కడ చెప్తున్నాను, వినమని చెప్తూ ఉంటున్నాడు. இப்போ அந்த அடையாளம் எப்படிப்பட்ட அடையாளமாக இருக்க வேண்டும் என்றால் 1 வாக்கியத்திலே வாசிக்கிறோம். உன் தேவனாகிய கர்த்தரிடத்தில் நீ ஒரு அடையாளத்தை வேண்டிக்கொள், அதை ஆழத்தில் இருந்தாகிலும் ఉన్నதத்தில் இருந்தாகிலும் உண்டாக கேட்டுக்கொள் என்று சொன்னார். కాబట్టి 10-11 వచనాల్లో యెహోవా ఇంకను అహాజునకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవాను చూచి అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ஊர்வலோகமத்த எத்தைன்னு சரி అంటున్నాడు. பிரியமான அடையாளம் என்று சொல்லுவது இஸ்ரேல் மக்களுக்கு ஒரு பழக்கமான ஒரு வார்த்தை தான். ఈ సూచన అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక అలవాటైన ఒక పదము. இப்ப பாருங்க, இந்த வலிமையான வல்லரசு 2 நாடுகளிடத்திலிருந்து இந்த யூதா என்ற சின்ன நாட்டை தேவன் காப்பார் என்று சொல்லும் போது ஆகாஷ் அதை நம்பவில்லை. గమనించండి, సంపన్న దేశాలు ఏంటున్న ఆ యొక్క ఇశ్రాయేల్ దేశము, సిరియా దేశము, ఆ దేశాల నుండి చిన్న దేశమైంటున్న యోధాను నేను రక్షిస్తాను, కాపాడుతానంటే అది ఆహాజు రాజు నమ్మలేకపోతున్నాడు. இப்போ ஆண்டவர் சொல்றாரு, நான் உன்னை காப்பேன், அவர்களுடைய ஆலோசனை நிலைப்பதில்லை, அழித்து விடுவேன், உன் இதயம் துவள வேண்டாம், ஆகையினாலே நீ மறுபடியும் எனக்கு ஒரு அடையாளத்தை கேள்
அந்த அடையாளத்தை நான் உனக்கு செய்கிறேன், அப்படி என்றால் நான் உன்னை காப்பேன் என்பதற்கு அடையாளம் என்று சொல்றார். కాబట్టి అక్కడ నీ హృదయంలో నీవు భయపడవద్దు, అది నిలవదు, అది జరగదు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నప్పుడు అక్కడ ఒక సూచన అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. இப்போ ஆண்டவர் சொல்றாரு, நான் உன் கூட இருக்கிறேன், நான் உனக்கு உதவி செய்வேன், நான் உன்னை காப்பேன் என்பதற்கு நீ அடையாளத்தை கேளு, நான் சொல்றேன்னு சொல்றாரு ஆண்டவர். కాబట్టి యెహోవా అంటున్నాడు, ఇది జరగదు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతానంటే దానికి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఒక సూచన అడుగుము, అది నీకు నేను చేస్తానంటున్నాడు. இப்போ அந்த அடையாளம் எப்படிப்பட்ட அடையாளம் என்றால், சமுத்திரத்தின் ஆழத்திலே ஆகிலும் ஒரு அடையாளத்தை கேள், அல்லாவிட்டால் வானத்தின் மேலே இருக்கிற உயரத்தில் இருக்கிறதான ஒரு அடையாளத்தை நீ கேள் என்று சொல்லுகிறார். ఆ యొక్క సూచన అడుగుము అని, అది పాతాళమంత లోతైనా సరే, ఊర్వ లోకమంత ఎత్తైనా సరే అడుగు, నేను ఇస్తానంటున్నాడు. அதாவது இந்த அடையாளங்களை பொறுத்தவரை ஆங்கிலத்தில் சொல்லுவோம் இம்பாசிபிள் சைன். இது நடக்குமா, இப்படி எல்லாம் கற்பனைக்கு கூட எட்டுமா, அறிவியல் பூர்வமாக நிரூபிக்கப்படுமா என்றதான ஒரு விஷயம்தான் இந்த இம்பாசிபிள் சைன் என்று சொல்லுவது. కాబట్టి ఇంగ్లీష్ లో ఇంపాసిబుల్ సైన్ అని అంటే ఇది జరుగునా, ఇది జరుగునా, ఇలాగూ ఆ యొక్క సైన్స్ పూర్వకం కూడా ఇది జరగదే అనే ఆలోచనగా ఉంటున్నది. కాబట్టి ఇంపాసిబుల్ సైన్ అని ఇంగ్లీష్ లో అంటారు. இத பாருங்க, இப்ப கிதியோன் காலத்துல ஆண்டவர் ஒரு அடையாளத்தை அவன் ஆண்டு சமயத்தில் அவங்களுடைய தாய் தந்தை கேட்பதை நான் பார்க்கின்றோம். కాబట్టి గిద్యోను విషయంలో కూడా ఒక ఆ సూచనను అక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. இப்போ அதே மாதிரி நிறைய இப்போ ஆபிரகாம் காலத்துல தேவன் அவனுக்கு ஒரு அடையாளத்தை கொடுத்தார். అలాగనే అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహాముకు ఒక సూచన ఇచ్చాడు. இப்போ இரவு நேரத்திலே வானத்தை அண்ணாந்து பார், இந்த நட்சத்திரத்தை போல உன் சந்ததி பெருகும் என்று சொன்னார். కాబట్టి ఆకాశం పైకి చూడుము, ఆ నక్షత్రం వలె నీ సంతానం విస్తరించునని చెప్పాడు. அப்போ வயசு அவனுக்கு ரொம்ப 90 வயசுக்கு மேல ஆகிவிட்டது. அவன் அவன் சந்ததி உண்டாக கூடுவதற்கு வாய்ப்பே இல்லாத காலகட்டத்தில் இந்த நட்சத்திரங்களை போல அவன் சந்ததி பெருகும் என்று சொல்லுவது நம்ப முடிகிற விஷயமா? కాబట్టి అప్పుడు అబ్రహాము 90 సంవత్సరాల అంటే అధిక వయసు కలిగిన వాడు ఆకాశం వైపు చూపించి ఇలాగ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానంటే ఆ వయసులో అది నమ్మదగినదై ఉంటున్నదా చెప్పండి? இது இதுக்கு பேர் தான் இம்பாசிபிள் சைன், நம்ப முடியாத அடையாளங்கள். కాబట్టి ఇది ఇంపాసిబుల్ సైన్, ఇది నమ్మశక్యము కాని ఒక సంగతి. இப்ப கிதியோன் காலத்துல அவன் அப்பா அம்மா சொல்றாங்க, இது ஒரு இரவு நேரத்துல பனி எல்லா பகுதியிலும் பெய்ய வேண்டும், ஆனா ஒரு தோல் மேலே பனி மட்டும் பெய்யக்கூடாது என்று சொல்லப்படுகிறது. ఆ గిద్యోను కాలంలో కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క రాత్రి సమయంలో ఆ చుట్టూ మంచు కురవాలి, ఆ స్థలంలో కళ్ళంలో మంచు పడకూడదు అని చెప్తూ ఉంటున్నారు సూచన. பிறகு அடுத்த போல அந்த தோல் மேல மட்டும் பனி பெய்ய வேண்டும், மற்ற இடங்களிலே பனி பெய்யக்கூடாது என்று சொல்லுகிறார். కాబట్టి మరలా రెండవసారి ఆ యొక్క తోలు చర్మం మీదనే మంచు కురవాలి, కళ్ళంలో చుట్టూ మంచు కురవకూడదు అని చెప్పి సూచన అడుగుతూ ఉంటున్నాడు. இப்ப இது இம்பாசிபிள் ஒரு நடக்கிற காரியமா? இது நடக்க முடியாத ஒரு காரியம் தான். ఇది కూడా ఇంపాసిబుల్ సైన్, ఇది జరిగేదా, ఇది అసంభవమైన ఒక సంగతి ఏంటున్నది. இது போல டஜன் கணக்கில் வேதத்திலே ஆதாரங்கள் உண்டு. ఇలాగూ దైవ గ్రంథంలో డజన్ లెక్కన ఆధారాలు మనం చూపించగలము. இப்ப அது போல இங்கே ஆகாசத்தை பார்த்து ஆண்டவர் சொல்றார், நீ ஒரு அடையாளத்தை கேளு, அது சமுத்திரத்தின் ஆழத்துல இருந்து நீ கேட்டாலும் சரி, அது வானத்தின் உயரத்திலே நீ கேட்டாலும் சரி, நான் உனக்கு அந்த அடையாளத்தை காண்பிப்பேன் என்று சொல்லுகிறார். కాబట్టి ఇక్కడ యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు ఒక సూచన అడుగుము, అది పాతాళమంత లోతైన సరే, ఊర్వలోకము లేక ఎత్తైన ఆ యొక్క ఆలయం సరే, నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. அதனால இப்ப ஆகாஷ் ஆண்டவரே நான் உன்னை சோதிக்க மாட்டேன், நான் ஒரு அடையாளம் நான் கேட்க மாட்டேன் என்று அவன் சொல்லுகிறான். కాబట్టి ఆహాజు అంటున్నాడు, నేను అడగను, యెహోవా నేను శోధింపును అని చెప్పి అంటున్నాడు.
இப்போ ஆண்டவர் அப்பொழுது மீண்டும் அவனுக்கு சொல்லுகிறார், நீ கேட்க மாட்ட, பட் நான் உனக்கு ஒரு அடையாளத்தை கொடுக்கிறேன் என்று சொல்லுகிறார். కాబట్టి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు అడగకపోయినా గాని నేను ఒక సూచన నీకు చూపిస్తాను అంటున్నాడు. இப்போ ஆகாஷ் அடையாளத்தை கேட்க மறுக்கும் பொழுது, இப்போ தேவனே நான் உனக்கு அடையாளத்தை கொடுக்கிறேன் என்று சொல்லுகிறார். కాబట్టి అహాజు ఆ యొక్క సూచన అడగకుండా నాకు వద్దు సూచన యెహోవాను శోధింపును అని అన్నప్పుడు దేవుడే ఒక సూచనను అహాజుకు తెలియపరుస్తున్నాడు. இப்போ அந்த அடையாளம் தான், அதாவது இம்பாசிபிள் சைன், அந்த அடையாளம் தான் கன்னிகை கற்பவதி யாவது. కాబట్టి ఆ సూచనే, ఆ ఇంపాసిబుల్ సైన్, ఆ సూచనే ఇక్కడ కన్యక గర్భవతి అవుట. கன்னிகை கற்பவதியாவது என்று சொல்லுவது உலகத்திலே நம்ப முடியாத ஒரு விஷயம், அறிவியல் பூர்வமாக நிரூபிக்கப்பட முடியாத ஒரு விஷயம். இது உலகத்திலே எந்த சரித்திரத்திலையும் நடக்காத ஒரு விஷயம் அது. కాబట్టి కన్యక గర్భవతి అవుట అనేది అది నమ్మశక్యం కాని ఒక సంగతి. అలాగనే ఆ సామాన్య శాస్త్రము లేక సైన్స్ నిరూపించలేని ఒక సంగతి. అది ప్రపంచంలో జరగదు. అటువంటి ఒక ఆ యొక్క సంగతి ఉంటున్నది ఆ సూచన. இப்போ கன்னிகை கற்பவதி ஆனால் என்று சொன்னால், அவள் ஒரு குமாரனை பெறுவாள், கன்னிகை கற்பவதியாகி ஒரு குமாரனை பெறுவாள் என்று சொன்னால், அது உனக்கு ஒரு அடையாளம். ஏன் கேட்டால் இந்த தேசம் காக்கப்படும், தேவன் இந்த தேசத்தோடு கூட இருக்கிறார். ஆகையினாலே இந்த கொள்ளிக்கட்டைகளால் தேசத்துக்கு சேதம் வராது என்பதற்கான ஒரு அடையாளத்தை நான் உனக்கு காண்பிப்பேன் என்று சொல்லுகிறார். కాబట్టి ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కనును అనే సూచన అది జరిగినట్లయితే ఆ యొక్క సంపన్న దేశాలైన ఆ దేశాలు ఈ యొక్క మిమ్మల్ని ఏమి చేయలేవు. ఆ యొక్క మండుచు 2 సార్లు మండుచున్న ఆ యొక్క కర్రలాంటి ఆ దేశాలు మిమ్మల్ని ఏమి చేయలేదు. ఇది నేను ఆ దేశాలను కాపాడుతాను అని చెప్పి ఒక సూచనగా ఇవ్వబడి ఉంటున్నది. கன்னிகை கற்பவதியாவது நடக்கிற காரியமா? కన్యక గర్భవతి అగుట అది సంభవించగలదా? அந்த அப்படி ஒரு கன்னிகை வந்து கற்பவதியாகி ஒரு குழந்தையை பெற்றால் அது நம்ப முடியுமா? కన్యక గర్భవతి కుమారుని కంటే అది మనం నమ్మదగినదేనా, నమ్మవచ్చునా? ஓ, இதுக்கு பேர் தான் இம்பாசிபிள் சைன் என்று சொல்லுவது. కాబట్టి ఇలాంటి వాటిని ఇంపాసిబుల్ సైన్ అని అంటారు. ஆனால் தேவன் ஆகாசை பார்த்து சொல்லுவது, இந்த இம்பாசிபிள் சைனை நான் உனக்கு தருகிறேன். கன்னிகை கற்பவதி யாராலே ஒரு குமாரனை பெறுவாள் என்று சொன்னால் அது உனக்கு ஒரு அடையாளம். என்ன அடையாளம் என்றால், நான் உன் கூட இருக்கிறேன், உன் தேசம் என்னாலே காக்கப்படும் என்பதற்கான அடையாளமே கன்னிகை கற்பவதியாகி குமாரனை பெறுவது என்பதாகும். కాబట్టి అక్కడ దేవుడైన యెహోవా సెలవిస్తుంటున్నాడు, ఆ యొక్క నేను ఒక సూచన నీకు ఇస్తున్నాను. ఆ సూచన ఏమిటంటే కన్యక గర్భవతి కుమారుని కనును. అలా జరిగినదంటే దేవుడైన యెహోవా నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దేశం నశించుదు అని చెప్పి సూచన ఇస్తుంటున్నాడు. ஓகே, இப்போ என்னுடைய அர்த்தத்தை நான் புரிய வேண்டும். ఇప్పుడు దీని అర్థం మనకు తెలియాలి. கொஞ்சம் கவனமா கவனிங்க. జాగ్రత్తగా వినండి. இப்போ இங்க பார்க்கிறோம், ஒரு கன்னிகை குமாரனை கற்பவதியாகி ஒரு குமாரனை பெற்று அந்த குமாரனுக்கு இம்மானுவேல் என்ற பெயரை சூட்ட வேண்டும் என்று சொல்லுகிறார். కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కన్ను వానికి అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును అని చెప్పబడి ఉంటున్నది. ஓகே, இம்மானுவேல் என்று சொன்னால் என்ன? సరే, ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటున్నది? இம்மானுவேல் என்று சொன்னால் தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்று அர்த்தமாகும். ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థమై ఉంటున్నది. ஏறக்குறைய 818 முறை 818 டைம்ஸ் இந்த இம்மானுவேல் என்ற வார்த்தை, அது தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்ற வார்த்தை வேதாகமத்திலே சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి 218 సార్లు ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేల్ అనే మాట చెప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ஓகே, இப்போ இந்த இம்மானுவேல் என்று சொன்னால் என்ன? அது வந்து நவுனா, அது பெயராது, இல்ல வெர்பா? அது ఇమ్మానుయేల్
ఇమ్మానువేలు అని అంటే అది నామమా, అది పేరు, అది அது பெயர் அல்ல, అది ఒక పేరు కాదు. அது பெயர் சொல் என்பது அல்ல. நவுன் என்று சொல்லக்கூடிய பெயர் சொல் என்பது அல்ல. இம்மானுவேல் என்று சொன்னால் பெயர் சொல் அல்ல, அது ஒரு வெர்பு, நடைமுறையில் இருக்கிறதான ஒரு வார்த்தை. ఆ ఇమ్మానుయేల్ అనేది ఒక నామకరణం కాదు, అది అనుదిన జీవితంలో జరిగే ఒక క్రియ. இப்போ அந்த கிரியை என்பது என்ன? நான் கூட இருக்கிறேன், அந்த வார்த்தை தான் அது. ఆ క్రియ అంటే ఏమిటి అనగా నేను నీకు తోడయ్యుందును అనే దాని అర్థం. நான் கூட இருக்கிறேன், ஐ ஆம் வித் யூ என்ற నేను அந்த నీకు கூட తోడై ఉన్నా, இருக்கிறேன் என்ற வார்த்தை தான் அந்த இம்மானுவேல் என்ற வார்த்தையாகும். నేను నీకు తోడుగా ఉన్నాను, ఐ ఆమ్ విత్ యూ అనే మాటే ఇమ్మానువేలు అని అర్థమైంటున్నది. இது ஹீப்ரு வேர்ட்ல நான் கூடவே இருக்கிறேன் என்றதான அந்த வார்த்தைக்கு ஹீப்ரு வேர்டு தான் இம்மானுவேல். కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట అర్థము హీబ్రూ భాషలో ఇమ్మానుయేలు, హెబ్రీల భాషలో. அது இம்மானு ஏல் என்ற வார்த்தை, இம்மானு ஏல் என்றதான வார்த்தையாகும். అది ఇమ్మాను వేల్ అనే మాట అయి ఉంటున్నది. ஏல் என்று சொன்னால் வல்லமையான கடவுள். ఏల్ అని అంటే శక్తివంతమైన దేవుడు. இம்மானு என்றால் கூடவே இருக்கிறேன் என்று பெயர். ఇమ్మాను అంటే తోడై ఉన్నాను అని అర్థము. அதாவது சர்வ வல்லமையுள்ள கடவுள் கூடவே இருக்கிறார் என்றதான அந்த பெரிய சென்டென்ஸுக்கு தான் இம்மானுவேல் என்று சொல்லுவது. కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుడు తోడుగా ఉన్నాను అనే దానికి గుర్తే ఇమ్మానుయేల్ అయి ఉంటున్నది. இப்போ நம்பிக்கையற்ற தன்மையில இருக்கிறதான எந்த ஆகாஷ், வாழ்க்கையே இனி இல்லை என்ற எதிர்பார்ப்போடு இருக்கின்றதான இந்த யூதா தேசத்துக்கு கொடுக்கிற ஒரு வாக்கு தத்தம் தான் நான் உன் கூடவே இருக்கிறேன் என்றதான வாக்கு தத்தமாகும். కాబట్టి నమ్మకాన్ని కోల్పోయి ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటున్న ఈ అహాజు రాజుకు దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మాట, నేను ఇమ్మానుయేల్, నేను నీకు తోడుగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. இப்போ அவன் கேட்கிறான், நீங்க கூட இருந்தால் எதற்கு இவ்வளவு பெரிய சங்கடம், இவ்வளவு பெரிய பிரச்சனை, இவ்வளவு பெரிய யுத்தம், இந்த இழப்பு, இந்த மரண ஓலங்கள் எதற்கு என்று கேட்கிறான். కాబట్టి అహారాజు అడుగుతున్నాడు, నీవు నాకు తోడుగా ఉంటే ఇంత నష్టము, ఇంత జన నష్టము, ఇంత ఆస్తులు, ఇంత బాధలు, ఇవన్నీ మాకు ఎందుకు అని చెప్పి అహాస్రాజు అడుగుతుంటున్నాడు. ஆண்டவரே நீ கூட இருக்கிறீர் என்று சொன்னால் ஏன் இவ்வளவு தொல்லைகள், துயரங்கள், கஷ்டங்கள் நடக்கிறது என்று கேட்டான். అక్కడ యెహోవా నీవు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ చింత, దిగులు, ఈ కష్టం, ఈ నష్టాలు ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తున్నాయని అడుగుతుంటున్నాడు. அப்போ தேவன் கூட இருக்கிறார் என்பதற்கு என்ன அடையாளம் இருக்கிறது? కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అన్నదానికి ఒక గుర్తు ఏమై ఉంటున్నది? அந்த அடையாளம் தான் கன்னிகை கர்ப்பவதியாவது. ఆ గుర్తే, ఆ సూచనే కన్యక గర్భవతి అవుతా. இப்போ ஒரு கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குழந்தையை பெற்றெடுத்தால் அந்த குழந்தையை பார்க்கும்போது தேவன் கூடவே இருக்கிறார் என்பதற்கு இவள் பெற்றெடுத்த குழந்தை ஒரு அடையாளம் என்று சொல்லுகிறார். కాబట్టి కన్యక గర్భవతి కుమారుడు కని ఆ కుమారుడు చూసినప్పుడల్లా ఇది దేవుని యొక్క చూసిన, దేవుడు మాకు తోడై ఉన్నాడు అని ఒక గుర్తింపుగా ఉంటూ ఉన్నది. அப்போ தேவன் ஜனங்களோட கூடவே வாழ்கிறார் என்பதற்கான ஒரு அடையாளம் தான் இந்த கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குழந்தையை பெற்றெடுத்து கொடுப்பது. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అనే ఒక సూచనకు గుర్తే కన్యక గర్భవతి కుమారుని కనటము. இப்போ தேவன் ஜனங்களோடு கூட இருக்கிறார் என்பதற்கான ஒரு அடையாளம் அது. కాబట్టి దేవుడు ప్రజలతో కూడా ఉన్నాడు అనే దానికి ఒక సూచన ఉంటున్నది. நண்பரே பாருங்க, இப்போ யாத்திரையாமத்தை நான் வாசிக்கும் போது ஜனங்கள் மத்திய வானத்தையும் பூமியும் படைத்ததான கடவுள் மோசேட்ட சொல்றார், நான் உங்கள் நடுவிலே வாசம் பண்ணுவதற்கு எனக்கு ஒரு கூடாரத்தை அமைப்பாயாக என்று சொல்லுகிறார். చూడండి, మన నిర్గమ కాండంలో మనం చదివినట్లయితే ఆకాశ భూమిని సమస్తంలో కలుగు చేసిన దేవుడు వారితో కూడా అంటున్నాడు,
మీ మధ్యలో నేనుంటకు నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమని చెప్తూ ఉంటున్నాడు. இப்ப அந்த கூடாரம் அங்கே அவன் ஆசரிப்பு கூடாரம் அவன் செய்தது தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்பது, நடுவிலே வாசம் செய்கிறார் என்பதற்குரிய ஒரு அடையாளமாகும். కాబట్టి అక్కడ ప్రత్యక్ష గుడారము చేయబట్ట యొక్క గుర్తింపు ఏమిటంటే దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నాడు అని దానికి సూచన ఉంటున్నది. இப்போ அவ்வப்பொழுது தேவனுடைய பிரசன்னத்தை ஜனங்களுக்கு, தீர்க்கதரிசிகளுக்கு ஆண்டவர் காமிப்பது தேவன் இங்கே வாசம் செய்கிறார் என்பதற்கான அடையாளமாகும். కాబట్టి ప్రవక్తలకు, దీర్ఘదర్శకులకు దేవుడు అప్పుడప్పుడు తన సూచనలు చూపిస్తున్నాడు అంటే దేవుడు మీ మధ్య నేను ఉన్నాను అని తెలియపరచడం కొరకే ఆ సూచనలన్నీ కూడా చూపిస్తూ ఉంటున్నాడు. அதே போல தேவன் இந்த ஜனங்களோட வாழ்கிறார் என்பதற்கு ஒரு அடையாளம் தான் கன்னிகை கர்ப்பவதியாகி குமாரனை பெறுவது. అలాగనే దేవుడు ఈ ప్రజలతో కూడా ఉన్నాడు అని ఒక సూచన చూపించితే కన్యక గర్భవతి కుమారుని కనుట. இப்போ இது நடக்கும், கன்னிகை கர்ப்பவதி ஆவது என்பது இம்பாசிபிள் சயன்ஸ். பட் அப்படி ஒரு கன்னிகை ஒரு கர்ப்பவதியாகி கொடுத்தால் தேவன் கூட இருக்கிறார் என்பதற்கு ஸ்ட்ராங்கான ஒரு எவிடன்ஸ் அது. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కనటం అనేది ఒక అసంభవము. అలాగే కన్యక గర్భవతి కుమారుని కంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు దాని యొక్క గుర్తింపు సూచన ఉంటున్నది. இப்போ அதைத்தான் யோசேப்பிடத்திலே தேவன் சொன்னார். అదే యోసేపుతో దేవుడు చెప్పాడు. దేవుడు இப்ப மத்தேயு 1ஆம் அதிகாரத்திலே நான் வாசிக்கும் போது மரியாள் கர்ப்பவதி ஆகிறாள். అక్కడ మరియా గర్భవతి అవుతూ ఉంటున్నారు. இப்போ மரியாள் கர்ப்பவதி ஆனது யோசேப்புக்கு ஒரு ஆச்சரியமான விஷயம். కాబట్టి మరియా గర్భవతి ఒకట యోసేపుకు అది ఆశ్చర్యమైన ఒక సంగతి అయి ఉంటున్నది. இது எப்படி இது நடக்கும் என்று அவன் யோசித்துக் கொண்டிருந்தான். ఇది ఎలాగ సంభవించును అని చెప్పి యోసేపు ఆలోచిస్తూ ఉంటున్నాడు. இப்போ யோசேப்பிடத்திலே ஆண்டவர் பேசுகிறார், நீ யோசேப்பே நீ பயப்படாது, அது தேவனாலே மரியாள் கர்ப்பவதியாய் இருக்கிறாள் என்று சொன்னார். కాబట్టి దేవుడే సెలవిచ్చాడు, యోసేపు నువ్వు భయపడకుము, ఆమె గర్భవతి ఒకట అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన ఒక సంభవం అని జ్ఞాపకం చేశాడు. இப்போ அந்த குழந்தைக்கு நீ இம்மானுவேல் என்று பெயரிடு என்று ஆண்டவர் சொன்னார். కాబట్టి ఆ బిడ్డకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు అని చెప్పి దేవుడే చెప్పాడు. அப்ப இம்மானுவேல் என்று சொன்னால் என்ன? கடவுள் உங்களோட கூட இருக்கிறார் என்பதற்கு அடையாளமே இந்த கன்னிகை கர்ப்பவதியாகி குழந்தையை பெறுவது என்பதை யோசேப்புக்கு தேவன் கூறுகிறார். కాబట్టి యోసేపుకు దేవుడు తెలియపరుస్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనుట దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న దాని యొక్క గుర్తింపు లేక సూచన ఉంటుందని యోసేపుకు తెలియపరిచాడు దేవుడు. ஓகே பிரதர், இப்போ நான் முடிவுக்கு வருகிறேன். தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்பதற்கான ஒரு அடையாளமே இந்த கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குழந்தையை பெற்றெடுப்பது என்பதாகும். నేను ముగింపులోకి వస్తున్నాను. కన్యక గర్భవతి కుమారుని కనుటయే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే దాని యొక్క సూచన ఉంటున్నది. இப்போ இந்த தேவன் கூட இருக்கிறார் என்பதற்கு என்ன அடையாளம்? మరి సరే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అంటానికి గుర్తేమిటి, సూచన ఏమిటి? ஒரு கன்னிகை கர்ப்பவதி ஆவது అంటే కన్యక గర్భం ధరించుట. இப்போ இந்த தேவனுடைய பெயர் என்ன? ఇప్పుడు ఈ దేవుని యొక్క పేరేమిటి? யெகோவா என்ற வார்த்தை. యెహోవా అనే మాట. அப்ப யெகோவா என்று சொன்னால் நண்பரே, அவர் நேற்றும் இன்றும் என்றும் மாறாத கடவுள். యెహోవా అంటే దాని యొక్క అర్థము నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. அவர் one who is existing one, என்றைக்குமே வாழக்கூடிய தேவன் என்று பெயர். ఆయన ఎల్లప్పుడూ ఆయన శాశ్వతమైన దేవుడు అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. இந்த வாழக்கூடிய கடவுள் உன்னோடு கூட இருக்கிறார் என்பதன் அடையாளம் தான் இந்த இம்மானுவேல் என்ற வார்த்தையாகும். ఆ శాశ్వతుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు అని దాని యొక్క సూచనయే ఇమ్మానుయేలు అనే మాట చూస్తూ ఉంటున్నాము. அப்ப இம்மானுவேல் இவர் வல்லமையான கடவுள், அதாவது அசிரியர்களை காட்டிலும் இஸ்ரவேலரை காட்டிலும் அந்த சீரியா தேசத்தாரை காட்டிலும் சர்வ வல்லமை உடைய பொருந்தியவர்
கூட இருக்கிறார் என்பதற்கு அடையாளமே இந்த கன்னிகை கற்பவதியாகிய குழந்தையை பெறுவாள், அப்பொழுது நீ என்னை விசுவாசிப்பார் என்று சொல்லுகிறார். కాబట్టి అది సిరియన్లైనా, అది అస్సీరియన్లైనా, అది ఇశ్రాయేలైనా, వారు ఎంత సంపన్నులైనా కానీ దేవుడు మీతో కూడా ఉన్నాడు అని గుర్తు చేయటం యొక్క పదమే అక్కడ ఇమ్మానుయేల్ అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాము. ஓகே பிரதர், இப்போ நமக்கு எதிராக, நம்முடைய ஊழியத்துக்கு எதிராக, நம்ம குடும்பத்துக்கு எதிராக எத்தனையோ பேர் அவருக்கு வலிமையோடு கூட நமக்கு எதிராக வரக்கூடும். సరే, ఇప్పుడు మనం వద్దాము. మన కుటుంబానికి, మన సేవకు, మన పరిచర్యకు వ్యతిరేకంగా ఎంతో మంది లేచి వస్తూ ఉంటారు. இப்ப இவர்கள் எல்லாரும் எரிகிற கொல்லிக்கட்டைகள் தான். వీరందరూ కూడా మండుచు కాల్చుతున్న ఆ యొక్క వారు యొక్క చెట్లై ఉంటున్నారు, లేక వారు ఆ యొక్క మాండ్లై ఉంటున్నారు. இவர்கள் நியாய தீர்ப்பிலே ஒன்றும் இல்லாமல் அழிந்து போகக்கூடியவர்கள். కాబట్టి ఈ కర్ర లాంటి కాలిన వారు ఆయన న్యాయ తీర్పులో ఒక్కరు కూడా ఉండకుండా నిలవలేరు, లేక నశించిపోతారు. இப்ப இவர்களை பார்த்து நம்முடைய இதயம் துவள வேண்டாம். కాబట్టి వీరిని బట్టి మన హృదయము చింతపడవలసిన అవసరం లేదు. இவர்களுடைய ஆலோசனை நிலைநிற்பது இல்லை. వీరి ఆలోచనలు అక్కడ నిలవవు. கிறிஸ்தவத்துக்கு எதிராக நடக்க இப்படியெல்லாம் ஒரு சம்பவம் நடக்கும் என்று சொல்லும் போது அது நடக்க போவதும் இல்லை. కాబట్టి ఆ యొక్క క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి అన్ని కూడా జరుగుతవి రాబో కాలమైన దాని ఎన్నడూ కూడా జరగవు. இதற்கு என்ன அடையாளம், நமக்கு என்ன இருக்கிறது? దీనికి మనకు సూచన ఏమిటై ఉంటున్నది? பிரியமானவரே, வசனம் சொன்னபடி 2000 ஆண்டுகளுக்கு முன்னே ஒரு கன்னிகை கற்பவதியாகி ஒரு குமாரனை பெற்றெடுத்தால். కాబట్టి మనకు గుర్తు ఏమిటంటే 2000 సంవత్సరాలకు ముందుగా కన్యక గర్భవతి కుమారుని కనెను. இது இம்பாசிபிள் சைன். உலகத்தை பொறுத்தவரை நடக்க கூடாத, சிந்திக்க முடியாத, அறிவியலுக்கு எட்டாத, இது வரலாற்றில் நடக்க முடியாத ஒரு சம்பவம் தான் கன்னிகை கற்பவதியாவது. కాబట్టి కన్యక గర్భవతి అనేది అది అసంభవితము, అది జరగనది, అది సైన్స్ అందనది. ప్రపంచంలో ఎవరికి కూడా అర్థం కాని ఒక స్థితి కన్యక గర్భవతి కుమారుని కనుట. ஆனால் அந்த கன்னிகை குமாரனை கற்பவதியாகி ஒரு குமாரனை கொடுத்தால் அவர்தான் இயேசு கிறிஸ்து. అయినా కానీ కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. இது தேவன் நம்மோடு கூட வாசம் பண்ணுகிறார் என்பதற்கு ஸ்ட்ராங்கான ஒரு எவிடன்ஸாக இருக்கிறது. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో కూడా నివాసం చేస్తున్నాడు దానికి ఒక బలమైన సూచన, గుర్తింపుగా ఉంటుంది. அதனாலே பிரியமானவரே, நாம் இயேசு கிறிஸ்து மேலே கடவுள் நம்மோடு கூட இருக்கிறார் என்பதற்கு ஒரு அடையாளமா இருந்த பிறப்பை அடையாளமாக வைத்து நாம் இயேசு மேலே அதிகமான நம்பிக்கையோடு நாம் வாழ முடியும். కాబట్టి ప్రియులారా, ఆయన చెప్పినట్టుగా సూచన జరిగినట్లుగా యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడనే నమ్మకంతో మనము మన యొక్క పరిచర్య, మన కార్యములన్నీ కూడా ముందుకు కొనసాగుదాము. ஓகே, நாம் இந்த தொடர்பு நாம் முடிக்கலாம். நம்முடைய வாழ்க்கையில இயேசு மேல விசுவாசம் வைப்போம். ஏன்னு கேட்டால், நாம் விசுவாசம் வைப்பதற்கு ஒரு அடையாளம் இருக்கிறது, கன்னிகை கற்பவதியானால். காரணம், கூட தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்பதற்கு ஒரு அடையாளம் கன்னிகை கற்பவதியாகி ஒரு குமாரனை பெற்றெடுப்பது. அது நம் வாழ்க்கையில நடந்து இருக்கிறது. அதனால என்பது அதை விசுவாசிப்போம், கர்த்தர் மேலே பற்றுதலா இருப்போம், கர்த்தருக்கு மகிமையாக வாழ்வோம். தேவன் நாமம் மகிமைப்படுவதாக. కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈ స్థలంలో కన్యక గర్భవతి కుమారుని కనటము అనేది అది అసంభవం, కానీ అది జరిగింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు జరిగే సమస్త కార్యములో దేవుడు చూస్తున్నాడు. ఆయన మనకు తోడుకున్నాడు, మనకు సహాయకులుగా ఉన్నాడు అన్న ధైర్య విశ్వాసంతో మన యొక్క సేవా పరిచయంలో మనం ముందుకు సాగిపోదాము. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో 4489వ దినమున దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు అన్న గారు తమిళ్లో దేవుని వాక్యం చెప్తుండగా తెలుగులో అనువాదం చేసిన ఎస్ నేమి అన్న గారు చెన్నై నుండి, వారి ఇరువురికి వందనాలన్న. చక్కటి
చారిత్రాత్మకమైన మరియు లోతైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మనకన్నా ఈ దినాన చెప్పాడు. దేవుడు మనకు మన జీవితాంతం మనం ఈ లోకం ఉన్నంత వరకు ఆయన తోడు ఉంటాడని మనం ఈ దినాల్లో మనం ఎరిగి ఆయనకు సాక్షులుగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి. అదేవిధంగా ముగింపు ప్రార్థన శివయ్యన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్న శివన్న వందనాలన్నా. వందనాలన్నా. శివయ్యన్న ముగింపు ప్రార్థన చేయండి అన్న. వందనాలు. వందనాలన్న. పరిశుద్ధుడమైన మా తండ్రి నీకు స్తోత్రములు నాన్న. మా జీవితంలో మరొక దినం ఇచ్చి, మరొక తరుణం ఇచ్చి, మరొక సమయము, మరొక అవసరం ఇచ్చా. వందనాలు. అవును నా ప్రభువా, దేవుడు మాకు తోడై ఉన్నాడని ఎన్నో అంశాలు నీ దాసుడు మాకు వివరించాడు తండ్రి, నీకు స్తోత్రాలు. దాన్ని బట్టి మాలోనైనా అలమర్చుకొని మేము నిన్ను జీవించే వారిగా సహాయం అనుకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడవు నాన్న తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు నాన్న. ప్రభువా, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను విడిచేవాడు కాదు తండ్రి, నీకు స్తోత్రాలు. తోడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. దినదినము ఆహారము, దినదినము ఆత్మకు ఆహారము నింపుతున్న దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఒక దిద్దుబాటు, గతింపు, హెచ్చరిక మాకు ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. నా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించి మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన శివయ్యన్నకు వందనాలన్నా. వందనాలు. ఈ దినము ప్రారంభ ప్రార్థన చేసిన జాన్ పాలన్నకు వందనాలన్న. పాట పాడి దేవుని మయపరిచిన రూపస్ అన్నకు వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసిన సికింద్రాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్నకు వందనాలన్న. అదేవిధంగా వాక్యాన్ని అందించిన నాగేంద్ర అన్నకు మరియు నేమి అన్నకు వందనాలన్న. ముగింపు ప్రార్థన చేసిన శివయ్య అన్న గారికి కూడా వందనాలు తెలుపుతున్నాను. వందనాలు. ఈ దినం నాకు అధ్యక్షతగా ఇచ్చిన బన్నవాస అన్నకు వందనాలు తెలుపుతూ ఈ సమయాన్ని బన్నవాస అన్నకు అప్పచెప్తున్నాను. వందనాలు.